చాప్టర్ 2 అక్షాంశాలు రేఖాంశాలు. అక్షము అనగా ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ కేంద్రకం గుండా గీసిన ఊహారేఖను అక్షము అంటారు. కక్ష అనగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్నే కక్ష అంటారు. భ్రమణం గ్రహాలు స్థిర అక్షమును ఆధారంగా చేసుకుని తమ చుట్టూ తాము తిరగడాన్ని ఆత్మభ్రమణం అంటారు. పరిభ్రమణం గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగి రావటాన్ని పరిభ్రమణం అంటారు. అక్షాంశాలు రేఖాంశాలు అనే పదాలను తొలిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త హిప్పారకస్. ఇవి ఊహారేఖలు. అక్షాంశాలు భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖలనే అక్షాంశాలు అంటారు. ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖను భూమధ్య రేఖ అంటారు. దీనినే 0 డిగ్రీ అక్షాంశము లేదా భూమధ్య రేఖ లేదా గ్రేట్ సర్కిల్ లేదా మహావలయము అని కూడా అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా ధృవాలకు వరకు భూమిపై అడ్డంగా గీసిన వృత్తాకారపు ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. రెండు అక్షాంశాల మధ్య సగటు దూరము 111 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు గల అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖ నుండి దక్షిణం వైపు గల అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. మొత్తం అక్షాంశాల సంఖ్య 180 + 1 అనగా మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. అక్షాంశాలు ప్రధానంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని, శీతోష్ణ స్థితిని తెలియజేస్తాయి. అక్షాంశాల సాయంతో ఒక ప్రదేశం యొక్క ఉనికి తెలుసుకోవచ్చు. అక్షాంశాల వలన భూమధ్య రేఖ నుండి ఒక ప్రదేశము ఉండే దూరాన్ని అంచనా వేయవచ్చు. 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఆర్కిటిక్ వలయము అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖను అంటార్కిటిక్ వలయం అంటారు. ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధృవానికి, అంటార్కిటిక్ వలయం నుండి దక్షిణ ధృవానికి మధ్య గల అక్షాంశాలను ధృవ వలయాలు అంటారు. అమెజాన్ నది ముఖద్వారం గుండా పోయే అక్షాంశము భూమధ్య రేఖ. భారతదేశానికి మధ్యగా తూర్పు పడమరలుగా పోయే అక్షాంశము కర్కట రేఖ. ఆస్ట్రేలియా ఖండం గుండా పోయే అక్షాంశము మకర రేఖ. కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖలు పోయే ఖండము ఆఫ్రికా ఖండము. ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖ, భూమధ్య రేఖలు ఖండించే ఖండము ఆసియా ఖండము. ఉత్తర అమెరికా ఖండం గుండా పోయే అక్షాంశాలు ఆర్కిటిక్ వలయము మరియు కర్కట రేఖ. దక్షిణ అమెరికా ఖండం గుండా పోయే అక్షాంశాలు భూమధ్య రేఖ మరియు మకర రేఖ. ఐరోపా ఖండం గుండా పోయే అక్షాంశాలు ఆర్కిటిక్ వలయము. అంటార్కిటికాను స్పృశిస్తూ పోయేది అంటార్కిటిక్ వలయము. రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమిపై నిలువుగా గీసిన అర్ధవృత్త ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. మొత్తం రేఖాంశాలు 360 ఉంటాయి. రేఖాంశాలు సమయాన్ని తెలియజేస్తాయి. వీటిని సమయరేఖలు అని కూడా అంటారు. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రాంతాలలోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది కనుక వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. స్థానిక సమయం ఒక రేఖాంశంపై సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు మధ్యాహ్నం 12 గంటలుగా భావించి స్థానిక సమయాన్ని నిర్ణయిస్తారు. ప్రామాణిక సమయం ఒక దేశానికి కానీ ఒక ప్రదేశానికి కానీ చెందిన రేఖాంశాలలో ఇంచుమించు మధ్యగా పోయే రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయాన్ని మొత్తం దేశానికి వర్తింపజేస్తారు. దీన్నే ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. ఆ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం అంటారు. ప్రపంచ ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశము. 0 రేఖాంశము కూడా గ్రీనిచ్ రేఖాంశమే. గ్రీనిచ్లో నిర్ణయించిన సమయము ప్రపంచం మొత్తానికి ప్రమాణ సమయము. కాబట్టి దీనిని
జిఎంటి లేదా గ్రీన్విచ్ మీన్ టైమ్ అని, లేదా డబ్ల్యూఎంటి వరల్డ్ మీన్ టైమ్ అని కూడా అంటారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా 1884వ సంవత్సరంలో న్యూయార్కులో జరిగిన సమావేశంలో గుర్తించారు. రెండు రేఖాంశాల మధ్య సగటు దూరము 110 కిలోమీటర్లు ఉంటుంది. ధ్రువాల వద్ద రేఖాంశాల మధ్య దూరము శూన్యం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది ఒక సౌకర్య రేఖ. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోవుచున్నది. దీన్ని 1884లో వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో గుర్తించారు. భూమి ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి తిరగడానికి 4 నిమిషముల సమయం తీసుకుంటుంది. ఒక గంటలో అనగా 60 నిమిషములలో భూమి 15 రేఖాంశాలు తిరుగుతుంది. ప్రపంచ ప్రామాణిక సమయానికి వివిధ ప్రాంతాల ప్రామాణిక సమయానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి గ్రీనిచ్ నుండి తూర్పు వైపు పోయే కొలది ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషములు కలపాలి. గ్రీనిచ్ రేఖ నుండి పశ్చిమం వైపు పోయే కొలది ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషములు తీసివేయాలి. భారత ప్రామాణిక రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ప్రపంచ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి మధ్య 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. లండన్లో మధ్యాహ్నం 12 గంటల సమయం అయినప్పుడు భారతదేశంలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. భారత ప్రామాణిక రేఖాంశము మన దేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాల మీదుగా పోవుచున్నది. అవి: 1 ఉత్తరప్రదేశ్లోని అలహాబాదు, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, 4 ఒరిస్సా, 5 ఆంధ్రప్రదేశ్లోని కాకినాడల మీదుగా పోవుచున్నది. మొత్తం ప్రపంచాన్ని 1 గంట కాల వ్యవధి అంతరంగా 24 కాల మండలాలుగా విభజించడం జరిగినది. సూర్యుడు ఉదయించు భూమి అని జపాన్ దేశాన్ని అంటారు. సూర్యుడు అస్తమించు భూమి అని అమెరికా దేశాన్ని అంటారు. మన దేశంలో సూర్యోదయం మొదటగా జరిగే రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. మన దేశంలో సూర్యాస్తమయం జరిగే రాష్ట్రము గుజరాత్. ఎక్కువ కాలమండలాలు గల దేశము రష్యా. అమెరికాలో గల కాలమండలాల సంఖ్య 5, కెనడాలోని కాలమండలాల సంఖ్య 5, భారతదేశంలోని కాలమండలాల సంఖ్య 2. అక్షాంశాలు రేఖాంశాలు కలిసే చోటును గ్రిడ్ అంటారు. గ్రిడ్ సహాయంతో భూమిపై ఏ ప్రదేశం యొక్క ఉనికినైనా తెలుసుకోవచ్చు. గ్రిడ్ చతుష్కోణ ఆకారంలో ఉంటుంది. నౌకాయానం చేసేవారు ఏ అక్షాంశంపై ఉన్నారో తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరమే సెక్స్కాంట్. ప్రపంచ ప్రామాణిక సమయాన్ని తెలియజేసే పరికరం పేరు క్రోనోమీటరు. భూమి యొక్క చలనాలు. భూమి యొక్క చలనాలు 2 రకాలు. అవి: 1 భూభ్రమణం. భూమి స్థిర అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటారు. భూభ్రమణ కాలము 23 గంటల 56 నిమిషముల 4 సెకండ్లు. భూమి భ్రమణ వేగము 1610 కిలోమీటర్లు/అవర్. భూభ్రమణ ఫలితాలు: భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. 2 వివిధ ప్రాంతాలలో వివిధ సమయాలు నమోదవుతాయి. 3 సూర్యుడు ఇతర నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయనే భావన మనకు కలుగుతుంది. సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల దిశలో మార్పు వస్తుంది. పోటుపాట్లు ఏర్పడతాయి. భూ పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్నే భూ పరిభ్రమణం అంటారు. భూ పరిభ్రమణ కాలము 365 రోజుల 6 గంటలు. భూమి గంటకు 1,07,610 కిలోమీటర్ల వేగంతో తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. భూ పరిభ్రమణ ఫలితాలు: 1 పగలు రాత్రి సమయాలలో వ్యత్యాసం ఏర్పడుతుంది. 2 వివిధ కాలాలలో ఋతువులు ఏర్పడతాయి. 3 పై 2 మార్పుల కారణము భూమి యొక్క అక్షము కక్ష తలానికి 23.5 డిగ్రీల తూర్పు వైపు వంగి ఉండి సూర్యుని చుట్టూ పరిభ్రమించడమే. 3
విషవత్తులు ఏర్పడతాయి. విషవత్తులు అనగా ప్రపంచమంతటా రాత్రి పగలు సమానంగా ఉండే తేదీలను విషవత్తులు అంటారు. విషవత్తులు సంభవించే తేదీలు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. విషవత్తుల తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్ట నిలువుగా ప్రసరించడం వలన ఈ తేదీలలో ప్రపంచమంతా రాత్రి పగలు సమానంగా ఉంటుంది. మార్చి 21వ తేదీ విషవత్తును వసంతకాల విషవత్తు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీ విషవత్తును శరత్కాల విషవత్తు అంటారు. జూన్ 21వ తేదీ ప్రత్యేకతలు. సూర్యకిరణాలు కర్కట రేఖపై లంబంగా ప్రసరిస్తాయి. ఆర్కటిక్ వలయంలో 24 గంటలు పగలు ఉంటుంది. ఈ ప్రాంతంలో గల ప్రముఖ దేశము నార్వే. అందుచే నార్వేను ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారు, అనగా అర్ధరాత్రి సూర్యుడు గల భూమి. దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు జూన్ 21. ఉత్తరాయణం అంతమయ్యే రోజు జూన్ 21. వేసవి ఆయనాంతం సంభవించే రోజు ఇది. ఉత్తరార్ధగోళంలో మరియు మనకు సుదీర్ఘమైన పగలు ఉండే రోజు ఇది. అంటార్కిటిక్ వలయంలో 24 గంటల రాత్రి ఉండే రోజు. దక్షిణార్ధగోళంలో సుదీర్ఘమైన రాత్రి గల రోజు జూన్ 21. డిసెంబర్ 22వ తేదీ ప్రత్యేకతలు. సూర్యకిరణాలు మకర రేఖపై లంబంగా ప్రసరిస్తాయి. ఈ రోజున అంటార్కిటిక్ వలయంలో 24 గంటలు పగలు ఉంటుంది. డిసెంబర్ 21న ఆర్కిటిక్ వలయంలో 24 గంటలు రాత్రి ఉంటుంది. ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, దక్షిణాయనం అంతమవుతుంది. శీతకాల ఆయనాంతం సంభవించే రోజు డిసెంబర్ 22. దక్షిణార్ధగోళంలో సుదీర్ఘమైన పగలు ఉండే రోజు డిసెంబర్ 22. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో మరియు మనకు సుదీర్ఘమైన రాత్రి గల రోజు